పాత తూర్పు గోదావరిలో ఉంది, ఇప్పుడు పశ్చిమ గోదావరిలో ఉంది, కృష్ణా జిల్లాలో ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ కనపడతా ఉంది. ఇటు చూస్తే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, రాయలసీమ జిల్లాలో కనపడుతుంది, అనంతపురం కానీ కర్నూలు కానీ కనపడుతుంది. సో ఎందుకు ఈ రకమైన ఇది మొత్తం కూటమి మీద ఇంపాక్ట్ పడదా? ఏమీ లేదు, 2 సీట్ల కంటే ఎక్కువ గెలవరు పార్లమెంట్ సీట్లు వైసీపీ అనుకున్నది కాస్త ఇప్పుడు మరి ఆ టార్గెట్ వేరే రకం పోతుందేమో అని కొందరు భయపడుతున్నారు అన్ని పార్టీ మీ కూటమి కార్యకర్తలు. వెంకటకృష్ణ గారు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. నిజాయితీగా డిబేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్రంలో భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం కూటమిగా ఏర్పడిన సందర్భంలో దాదాపుగా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు సుమారుగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నంత కేడరు అంతా కూడా కష్టపడ్డ తర్వాత సడన్గా వచ్చి ఎవరో తన్నుకుపోతున్నారనే ఒక భావన అనేది కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో సందిగ్ధతతో కూడినటువంటి అనుమానాలు మా అందరికి కూడా ఉన్నాయి. ఉన్న సందర్భంలో కలుపు మందు కొట్టినప్పుడు పొలంలో ఏదైతే పిచ్చి మొక్కలతో పాటు మంచి మొక్కలు కూడా చచ్చిపోతాయి. కానీ ఇక్కడ త్యాగానికి అర్థం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రయోజనమే మా త్యాగానికి ఫలితం అని మేమైతే భావించేసి మేము మనసును సంభాళించుకొని, కేడర్ను సంభాళించుకొని ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే త్యాగం చేయాలి. సాధారణంగా ఏం చెప్తారంటే భగత్ సింగ్ మన ఇంట్లో పుట్టకూడదు, పక్కింట్లో పుట్టాలనుకుంటారు. కానీ మేమేంటంటే త్యాగానికి సిద్ధపడ్డ వాళ్ళంగా భగత్ సింగ్ మా ఇంట్లోనే పుట్టాలి, మేమే త్యాగం చేయాలని డిసైడ్ అయిపోయాము. ఇక్కడ భానుప్రకాష్ గారు కానీ లేదంటే ఇతరులు ఎవరైనా సరే మాట్లాడిన సందర్భంలో ఈ అరాచక పాలనని వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసిన వాళ్ళకన్నా భరించిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వెంకటకృష్ణ గారు, మేము భరించిన వాళ్ళగా మాకున్న బాధ మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ ఈరోజు దానికి ఆద్యులు ఎవరు, దాన్ని అంతమొందించాల్సినటువంటి పరిస్థితుల్లో కొరడా తొలిపించాల్సిన వాళ్ళు మిన్నకుండినటువంటి పరిస్థితుల్లో భారం మా మీద పడి, నా మీద 19 కేసులు, ఎంఎస్ రాజు మీద 40 కేసులు పైగా ఇలాగా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఇలా అందరం కూడా ఏ విధంగా త్యాగం. ఎందుకంటే 5 సంవత్సరాలు టెన్షన్, నిద్రపోవడం కూడా మనశ్శాంతిగా లేదు. పడుకుంటే తలుపులు కొట్టిన పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. వెంకటకృష్ణ గారు ఏదైతే అమరావతి గురించి ఇంట్లో కూర్చొని దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేసి కేసులు పెట్టి 353లు పెట్టారు. నేను కూర్చొని కనీసం లేవని వాళ్ళ మీద. ఇలాంటివన్నీ భరించిన తర్వాత ఖచ్చితంగా మేము ఏం ఫలితం ఆశిస్తాం? రాజకీయ నాయకుడిగా ఖచ్చితంగా అధికారాన్ని భాగస్వామ్యం కావాలనుకుంటాం. ఆ భాగస్వామ్యం తక్కనప్పుడు ఖచ్చితంగా రివోల్ట్ అనేది వస్తుంది, అసంతృప్తి వస్తుంది, ఆవేదన వస్తుంది, ఆక్రోశం వస్తుంది. ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం. సరే, అందరికీ క్రెడిబిలిటీ అన్నారు మీరు. ఖచ్చితంగా అవతల పోతే సీటు వస్తుంది, అవతల రమ్మంటారు, పొమ్మంటారు, ఏం కావాలంటారు, రకరకాల ప్రలోభాలు ఉంటాయి. కానీ ఇక్కడ కమిట్మెంట్ ఏంటి? రాష్ట్ర ప్రయోజనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అయిన సందర్భంలో మంచి మొక్కలతో, పిచ్చి మొక్కలతో పాటు మంచి మొక్కలకు కూడా దెబ్బ తగిలింది. అయినా సరే ఆ గాయాన్ని మాన్పుకున్నాం. ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది మా లక్ష్యం. కానీ ఆయాచితంగా వచ్చిన వాళ్ళకి అది పెద్ద అనిపించదు. ఇక్కడ కష్టపడి త్యాగం చేసిన వాడి కన్నా ఆయాచితంగా ఇప్పుడు ఏంటంటే మీకేమో సరే డక్కాముక్కీలు తిన్నాము, కేసులు పెట్టించుకున్నాము, దెబ్బలు తిన్నాము, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కింద కూర్చోబెట్టారు కదండి. అనపర్తి గొడవ అప్పుడు పోలీస్ స్టేషన్లో కింద కూర్చోబెట్టారు మీరు. మిమ్మల్ని ఒక దళిత ప్రజాప్రతినిధిని, నాయకుడిని కింద కూర్చోబెట్టి అది ఇష్యూ అయింది అప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్లో అనపర్తిలో ఆ రోజు జరిగిన గొడవకి ఎంతమంది కార్యకర్తలు చాలా సీరియస్ అయ్యారు కదా. టీడీపీ క్యాడర్ మొత్తం ఫుల్ దీన్ని ఛార్జ్ అయి ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అలాంటిది అనపర్తి కాస్త ఇవాళ మీరు పోటీ చేసే పరిస్థితి లేదు. సరే, ఆఫ్కోర్స్ పొత్తులో భాగంగా అంటున్నారు, చేసుకుంటే చేసుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి కేసులు పెట్టించుకునే వాళ్ళందరూనేమో పక్కకు పోతున్నారు. కొత్త వాళ్ళు తెర మీదకి వచ్చేసరికి ఈ మిగిలిన వాళ్ళు ఎలా మింగిల్ అవుతారు అనేది ఒక చర్చ ఉంది. అవుతారులే, పార్టీల కోసం అవుతారు అనే ఆశ ఉన్నా కూడా ఎంతవరకు అవుతారు అనేది